హలో ఆల్, వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ అశ్విని. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి. అందరూ ఎలా ఉన్నారు? వీడియో స్టార్ట్ చేయగానే మా బాబు వచ్చేసాడు ఫ్రేమ్లోకి. ఈ గ్యాప్లో నేను మీకు చెప్తాను, అంటే నేను ఇచ్చిన వాల్యుబుల్ గిఫ్ట్ వెనక ఉన్న స్టోరీ ఏంటనేది షార్ట్ కట్లో చెప్పేస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు సోదిలాగా అనిపిస్తుంది, బట్ లాస్ట్ వరకు చూస్తే మీరు ఖచ్చితంగా నవ్వుకుంటారు. సో ఏంటంటే మాకు మ్యారేజ్ 2022 ఫిబ్రవరి 14th అయింది. సో మ్యారేజ్ అయింది, రా ఫొటోస్ ఇచ్చారు కానీ ఆల్బమ్ ఇవ్వలేదు. సో అలా 2 years అయిపోయింది. ఈ గ్యాప్లో మా ఆయన నేను ఆల్బమ్ గురించి మాట్లాడుకోవడం, కొంచెం డిసప్పాయింట్ అవ్వడం. అంటే ఎన్నో ఫోటోషూట్లు తీయించాను, మా ఆయనకి అసలు ఫోటోషూట్స్ అంటేనే నచ్చదు. అయినా తీయించాను, అవన్నీ ఎక్కడ కరెక్ట్ అయిపోతాయో ఏంటో అని భయం వేసేది. సో 2024 June 3 మా ఆయన బర్త్డేకి మా ఆయనకి తెలియకుండా ఫొటోస్ అన్నీ కలెక్ట్ చేసి ఒక ఆల్బమ్ తయారు చేయించి మా ఆయన బర్త్డే రోజు మా ఆయనకి ఇచ్చిన గిఫ్ట్ అనమాట. చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ప్రతి పేజీ చాలా సంతోషంగా చూసారనమాట. సో ఎంత బంగారం ఇచ్చినా అటువంటిది అయితే రాదు. సో అటువంటిది నేను మీకు ఇప్పుడు షేర్ చేయబోతున్నాను, చూడండి. సో ఇదే అనమాట నేను మా ఆయనకి ఇచ్చిన చాలా వాల్యుబుల్ గిఫ్ట్. సో మీ అందరికీ చూపిస్తాను. సో ఇది నేను ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. ఇదిగోండి మా పెళ్లి ఫోటో. చాలా ఎగ్జైటింగ్గా మీకు చూపించబోతున్నాను. నా పర్సనల్ మెమరీస్ ఇవన్నీ, బట్ మీ అందరికీ నేను చెప్పా కదా నా లైఫ్లో జరిగిన ప్రతిదీ ప్రీషియస్ మూమెంట్ షేర్ చేసుకుంటానని. సో నా పెళ్లికి సంబంధించింది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను అనమాట. సో చాలా ఎగ్జైటింగ్గా ఉంది, చూడండి. సో ఇదనమాట ఆల్బమ్, నేను మా ఆయనకి ఇచ్చిన చాలా వాల్యుబుల్ గిఫ్ట్ ఇది. సో మా హస్బెండ్ పేరు వచ్చేసి తనూజ్ అనమాట. సో నా పేరు అశ్విని, మీకు తెలుసు. మా ఆయన కెమెరా ముందుకైతే నేను తీసుకురాలేను, ఎందుకంటే చాలా ఇంట్రోవర్ట్ పర్సన్ ఆయన. ఈ విషయంలో మాత్రం నాకు ఆయన ఇబ్బంది పెట్టాలనిపించదు. సో మీ ఆయన్ని చూపించడానికి మాత్రం ఎవరు దయచేసి అడగొద్దు. సో చూద్దాం, ఫస్ట్ పేజ్ ఏముందంటే ఇది మా పెళ్ళి అయిన తర్వాత రిసెప్షన్ లా జరిగింది, అక్కడ ఫోటో. ఇవి గుర్తుండాలని చెప్పేసి నేను నా పెళ్లికి సంబంధించినవి ఉంటాయి కదా శుభలేఖలు, అవి ఇక్కడ పెట్టమని చెప్పాను అనమాట. సో శుభలేఖలు పోయినట్టుండదు, చూస్తే గుర్తొస్తుంది కదా. సో అవి పెట్టమని చెప్పాను, పెట్టేశారు. అండ్ నెక్స్ట్ ఫోటో వచ్చేసి, అబ్బా చూడండి ఎంత సన్నగా ఉన్నాను అప్పుడు. ఇది ఎంగేజ్మెంట్ అనమాట. సో నేను ఒక పెళ్ళనే కాదు, మాకు సంబంధించిన ప్రతి స్పెషల్ మూమెంట్ ఫొటోస్ అన్ని కూడా ఒక్క దాంట్లోనే పెట్టించేసాను. అండ్ నన్ను ఆల్బమ్స్ ఎందుకులే అని. సో ఎంగేజ్మెంట్ అప్పుడు మళ్ళీ ఇలా ఎప్పుడు సన్నబడతానో ఏంటో. అండ్ ఇదంతా నా ఫ్యామిలీ అనమాట. మా ఆయన నేను, చూడండి మా ఆయన ఎంత బాగున్నావు కదా పేరు. మా ఆయన మాత్రం ఇప్పటికీ ఇలాగే ఉన్నారు, నేను మాత్రం ఇలా లావైపోయానండి బాబు. పెళ్ళయిన తర్వాత అబ్బాయిలు అలాగే ఉంటారు, అమ్మాయిలు మాత్రం ఎందుకు ఇలా లావైపోతారు మీకు తెలుసా? తెలిస్తే కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మా ఆయన అప్పుడు 70 kgs, ఇప్పుడు 70 kgs. నేను అప్పుడు 50 ఉన్నా, ఇప్పుడు అడగొద్దు నన్ను, మా ఆయన మీద ఎక్కువే ఉన్నా. ఓకే, జస్ట్ జోకింగ్ గైస్. ఇది చూడండి ఎంత క్యూట్ గా ఉందో కదా, అసలు సూపర్. అసలు మా ఆయన అంత ఇబ్బంది పడ్డారు. ఇప్పటికీ ఇది తలుచుకుంటే మా ఆయన ఆ రోజు పడిన ఇబ్బంది గుర్తొస్తుంది. ఫోటోగ్రాఫర్ స్టిల్ చెప్పి చెయ్యండి అంటే ఇప్పుడు చేశారు. ఇది కూడా చూడండి చాలా బాగుంది. అప్పుడు ఈవినింగ్ సన్లైట్ లో తీసుకున్నది అనమాట, సన్సెట్ టైంలో. చాలా బాగుంది కదా. అండ్ నెక్స్ట్ ఇంక ఇవన్నీ ఫ్యామిలీ ఫొటోస్. ఇది చూడండి, ఇది ఎంత హ్యాపీగా ఇద్దరం ఎంత సంతోషంగా ఉన్నామంటే, ఇప్పటికీ ఉన్నాము కానీ అప్పట్లో చాలా కొత్త కదా ఎంగేజ్మెంట్, ఎగ్జైట్మెంట్. ఇద్దరు ఫేసెస్ లో చూడండి వెలిగిపోతున్న ఇద్దరు ఫేసెస్. సో నెక్స్ట్ వచ్చేసి హల్దీ అనమాట. అసలు చూడండి ఇది చూడండి, ఇది నా హల్దీ ఫోటో అనమాట. ఇవి మాత్రం మా బ్రదర్సే తీశారు, క్యాంప్ తీసుకొచ్చి ఇంట్లో జరిగిందిగా, అప్పుడు కొంచెం కంఫర్టబుల్ గా ఉంటది బ్రదర్స్ అయితే అని ఇంట్లోనే తీసిన ఫోటో అనమాట, హల్దీ ఫోటో. ఇంక ఇవన్నీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఇవన్నీ మీకు అవసరం లేదు, చూపించాల్సిన అవసరం లేదు. ఇది మ్యారేజ్ అయిపోయిన తర్వాత బయట కార్ దగ్గర తీసిన ఫోటో అనమాట. ఇది ఇలాంటి స్టిల్స్ బాగానే ఇస్తారు మా ఆయన, ఎందుకంటే అందులో ఏమి స్టిల్స్ ఉండవు కదా. అదే రొమాంటిక్ స్టిల్స్ అంటే మాత్రం అమ్మో జనాలు ఉన్నారు బాబోయ్ అంటారు. ఇంట్రోవర్ట్స్ ఇదే ఇబ్బంది,
కానీ ఏం చేస్తుంది దేవుడు అలా కలుపుతాడంటే, ఒకళ్ళు బాగా వాగుడుకాయ అయితే ఒకళ్ళు సైలెంట్, అలాంటివే బాగా నిలబడతాయి. చూడండి అసలు పెళ్లి కూతురికి ఎంత అందంగా వద్దాను అసలు కదా. ఇది మా మమ్మీ డిజైన్ చేశారు నా కోసం ఫ్రాక్స్ కొనడానికి చాలా ప్లేసెస్కి వెళ్ళాము, అసలు ఎక్కడ నచ్చలేదు, అంత గంపలు గంపలుగా ఉన్నాయి, అసలు ఏది బాలే. ఇది మాత్రం నాకు మా మమ్మీ చేశారు. ఎదుర ఇంకా ముందు ఫొటోస్ ఉంటాయి, చూపిస్తా మీకు. నెక్స్ట్ అబ్బా మంచి మంచి ఫొటోస్ వచ్చాయి మీకు చూడండి. మా ఆయన వేలు తీస్తున్నారు నాకు. ఇందులో ఫుల్ డ్రెస్ కనిపిస్తుంది కదా, ఇది మొత్తం మా మమ్మీ స్టిచ్ చేశారు నాకు. మా మమ్మీ బాగా స్టిచ్ చేస్తారనమాట. సో ఇటువంటి డిజైనరీ మాత్రం నేను దగ్గరుండి చేయించుకుంటాను. నాకు ఇలా కావాలమ్మా, మరి లాంగ్ గా కాకూడదు అంటే చేసి పెట్టారనమాట. చాలా బాగుంది కదా చూడండి. నా జీవితంలో ది బెస్ట్ మూమెంట్ అన్నమాట మా ఆయన నాకు తాళి కట్టడం. మా ఆయన ఫీలింగ్ ఎలా ఉందో జీవితంలో మర్చిపోలేని అనుభూతి అంటారు మా ఆయన. మ్యారీడ్ లైఫ్ నాకు కంప్లీట్ అయితే మా ఆయనకి ఫినిష్ అయింది. ఇది చూడండి నా ఫేవరెట్ ఫోటో ఇది. ఇద్దరం ఇలా కూర్చొని అక్కడ ఎంత బాగుందో కదా అసలు. పెళ్ళి ఇలాంటివే మర్చిపోలేని అనుభవాలు అనమాట. ఇక్కడ చూసారా తాళి కట్టిన తర్వాత దిగిన ఫస్ట్ ఫోటో ఎంత బాగుందో చూడండి అసలు. నా ఫేవరెట్ ఫోటో ఇది, చాలా చాలా ఇష్టం నాకు ఈ ఫోటో అంటే. అంతే అన్ని ఫేవరెట్, ఏం చేస్తాం అన్ని ఫొటోస్. ఇది ప్రీ వెడ్డింగ్ షూట్. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ అప్పుడు అయ్య బాబోయ్ లైట్ ఫెయిల్యూర్ అయిపోయిందని నేను మా తమ్ముళ్ళ మీద దెబ్బలాటేసేసుకున్నానండి. అసలు లేట్గా వచ్చారని, లేట్గా క్యాంప్ తీసుకొచ్చారని. ఫోటోలు నవ్వుతూనే ఉన్నా కానీ వెనకాల అంత పెద్దది జరిగిందనమాట. సో ఇవన్నీ ఫ్యామిలీ ఫొటోస్, ఇవన్నీ మీకు చూపించిన బోర్ కొట్టేస్తే ఇది చూడండి లాక్కెళ్ళిపోతున్నా మా ఆయన్ని. దీని అర్థం ఏంటంటే మ్యారీడ్ లైఫ్ లోకి లాక్కెళ్ళిపోతున్నాను నిన్ను అని అర్థం అనమాట. ఇంకా అక్కడతో మా ఆయన గోల్డెన్ డేస్ అన్ని అయిపోయినట్టు అనమాట. సింగిల్ లైఫ్ ఖతం అయిపోయింది అని సింబాలిక్ గా ఫోటో రూపంలో తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఇదిగో ఇక్కడ సేమ్ నేను అక్కడ ఫోటో పెట్టానని ఫోటోగ్రాఫర్ ఏం చేస్తాం మేల్ డామినేషన్ అంటారు కదా, మళ్ళీ ఆ ఫోటో ఉందని చెప్పి ఇదిగోండి నీ జుట్టు నా చేతికి ఉంది అన్నట్టు ఈ ఫోటో తీసాడు. సో మా ఆయన ఎలా అయితే మా ఆయన నన్ను అవుతున్నాడు. మ్యారీడ్ లైఫ్ అంటేనే అంతే అండి, అటు ఇటు వెళ్లకుండా ఇద్దరు ఒక దగ్గర లాక్కుని ఉండడమే అనమాట. ఈ వీడియో మా ఆయన చూస్తే ఎంత నవ్వుకుంటారు, ఇదేంటి ఇలా చెప్తుంది అని. ఇది తీస్తున్నట్టు కూడా తెలీదు. సో ఇవన్నీ ఫ్యామిలీ ఫొటోస్. ఇది అబ్బా ఎంత బాగుందో చూడండి అసలు. ఇక్కడ ఎంగేజ్మెంట్ చాలా బాగుంది కదా. మళ్ళీ సెకండ్ డెలివరీ అయిపోయిన తర్వాత ఫుల్గా డైట్ మెయింటైన్ చేసి, మా పెద్దోడు జిమ్కి వెళ్తాడు, మంచి డైట్ చెప్తాడు అనమాట. వాడి దగ్గర ఫాలో అయ్యి మళ్ళీ ఇలా సన్నగా అయిపోవాలి అలా అయినా సరే. ఇది చూడండి ఇవేంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ అనమాట, పోస్ట్ వెడ్డింగ్. అరకు వెళ్ళామన్నమాట. అరకు వెళ్ళినప్పుడు అక్కడ బీచ్ దగ్గర దిగింది. ఇదేమో అరకులోనే, ఇది వైజాగ్ లో బీచ్ దగ్గర, ఇదేమో అరకు దగ్గర ఎక్కడ వాటర్ ఫాల్, నాకు పేరంత ఐడియా లేదు అక్కడ అనమాట. సో కొత్తగా పెళ్ళైందిగా అలా తీసుకెళ్తారు. అది ఇప్పుడు తీసుకెళ్ళమన్నాను అనుకోండి, అమ్మో నాకు పని ఉందంటే తీసుకెళ్తారులేండి అప్పుడప్పుడు. కాకపోతే నేనే అంత ఇంట్రెస్ట్ చూపించను. అబ్బా ఈ ఫోటో ఎంత బాగుందో చూడండి అసలు. ఇది ఇలా తిప్పాలి ఇప్పుడు. ఇదిగోండి ఈ ఫోటో వైజాగ్ బీచ్ లో మాతో పాటు మా తమ్ముడు కూడా వచ్చాడు. అక్కడ ఫొటోస్ తీసేవారు ఉంటారు కదా కెమెరామెన్, అతన్ని దగ్గరికి వెళ్ళి ఒక 15 ఫొటోస్ అలా తీసారు. ఎంత యూజ్ అయినాయి చూసారా, ఇంత పెద్ద షీట్ కి నార్మల్ ఫోన్ తో అయితే రాదు. అక్కడ అలా తీయించాడు, అది ప్లస్ అయిపోయింది. నన్ను చూసి నాకే ముద్ద చేస్తాను. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాను కదా, క్యూట్ ఉంది కదా ఫోటో. ఏం చేస్తాం, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సి వస్తుంది. పెళ్లికి ముందు అంతే, అంత ఉంటది, తర్వాత పట్టించుకోం మనల్ని. మనం పెళ్ళైన అమ్మాయిలందరూ అంతే, పెళ్ళైపోయిన తర్వాత తగ్గిపోతుంది అంతే. ఈ రెస్పాన్సిబిలిటీస్ అవి ఉంటాయి కదా, ఫ్యామిలీని చూసుకోవడం, హస్బెండ్ కి వండి పెట్టడం, వీటన్నిటితో మనం సెల్ఫ్ కేర్ అనేది తీసుకోమన్నమాట. అప్పట్లో అంటే పనే ఉంటది, అమ్మ వాళ్ళు వండి పెట్టేస్తారు, తినేస్తాము. రెస్పాన్సిబిలిటీ ఆ గడుగుడ్డి ఏది ఉండదు, కాబట్టి అలాగే ఉంటాం.
కానీ పెళ్ళైన తర్వాత బోల్డ్ అని బాధ్యతలు, కొత్త కొత్త రెస్పాన్సిబిలిటీస్ మీద పడతా ఉంటాయి కదా. చూడండి మా మమ్మీ, మా అమ్మ అసలు ఎంత అంటే ముందు ముందు తెలుస్తుంది మా అమ్మ గురించి మీకు. అసలు నిజంగా అమ్మ అంటే అమ్మ అంతే. ఇంకా ఇది చూసారా, ఇది మా ఎంగేజ్మెంట్ రోజు ఫోటో. ఎన్ని జ్ఞాపకాలు చూసారా అసలు, అన్ని ఏది వదిలిపెట్టకుండా అన్ని. ఇదిగోండి ఈ స్టిల్స్ చూడాలి, చూసారా కనిపిస్తుందా. చాలా ఇబ్బంది పడ్డారు మా ఆయన. నేనైతే కమాన్ 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 నెక్స్ట్ 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 అన్నట్టున్నా. మా ఆయన వద్దు బాబాయ్ చాలే ఫొటోస్ దండం అంటారు. ఇది కూడా ఈ ఫోటో చూడండి ఎంత కష్టపడి ఎత్తుకున్నారు. పర్లేదులే, అప్పుడు నేను వెయిట్ తక్కువే కాబట్టి బాగానే ఫ్రీగానే ఎత్తేసుకున్నారు ఫోటో వరకు. బ్రైడ్ టు బి అనమాట, కనిపిస్తుందా, బ్రైడ్ టు బి. మా మరదళ్ళు వచ్చి చేశారు నా కోసం బ్రైడ్ టు బి. ఆ రోజు వచ్చి కేక్ కటింగ్ చేయించారనమాట, మ్యారేజ్ కు ముందు ఒక 1 వీక్ ముందు. ఎంత బాగున్నాయో ఫొటోస్. మీకు అన్ని చూపించాలని ఉంది కానీ వీడియోలు ఎంత ఎక్కువైపోద్దని. ఇది చూడండి, ఈ స్టిల్ మా సిస్టర్స్ అనమాట. అటు ఇటు మా సిస్టర్స్ బ్రదర్స్ ఉంటే స్టిల్ ఇచ్చేమన్నాడు. నేను బాగానే ఉన్నా, మా ఆయనే బాగా ఇబ్బంది పడ్డారు. కానీ బాగుంది కదా స్టిల్, ట్రై చేయండి. పెళ్ళి ఎవరైనా చేసుకోబోతుంటే వీడియో చేసేవాళ్ళు ఈ స్టిల్ చాలా బాగుంది. మీ సిస్టర్స్ బ్రదర్స్ అలా పక్కన పెట్టుకొని ట్రై చేయండి. అండ్ ఇది హైలైట్ ఫోటో. అరకులో పద్మావతి గార్డెన్స్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు క్యామ్ కూడా తీసుకొచ్చారనమాట, చుట్టాలే. తీసుకొచ్చిన తర్వాత స్టిల్స్ ఎంతలా ఎత్తుకున్నారా అసలు. నాకు ఇదే ఫోటో రీక్రియేట్ చేయాలని ఉందండి, ఈ ఫోటోనే. ఇప్పుడు కానీ నేను మా ఆయనకి ఫోన్ చేసి ఈ ఫోటో రీక్రియేట్ చేద్దామా అంటే ఏమంటారు, ఏమనరు. కాకపోతే ఏంటంటే మా ఆయన నడుము పట్టద్ది. ఎందుకంటే అప్పుడంటే నేను 50, మా ఆయన 70 ఎత్తేసారు. ఇప్పుడు మరి మా ఆయన మీద వెయిట్ ఎక్కువ, ప్రెగ్నెన్సీ కదా, వెయిట్ ఎక్కువైపోయింది. అలా ఎత్తుకుంటారు. మొహమాటానికి ఓకే అన్నా, ఎత్తినప్పుడు టపక్కని పడిపోతున్నాడు. సో అలాంటి సాహసాలు నేను చేయించను మా ఆయనతో. బట్ మా ఆయనతో కాదనరు, ట్రై చేస్తాను ఎత్తుకుంటానమ్మా అంటారు. మా ఆయన బంగారం. ఈ విషయంలో మాత్రం మా ఆయన కొట్టేవాడు లేరు. ఇది చూసారా వైజాగ్ బీచ్ లో ఫోటో ఇది. అండ్ ఇంక ఇవన్నీ ఫ్యామిలీ ఫొటోస్, మీకు బోర్ కొట్టేస్తాయి. ఎంగేజ్మెంట్ అప్పుడు కేక్ కట్ చేస్తున్న ఫోటో ఇది. ఎంగేజ్మెంట్ కూడా మ్యారేజ్ లానే ఉంది మాకు. చూడండి ఎంత కామెడీగా ఉందో. ఇది నేనేదో అక్కడ చాపరాయి అని అక్కడికి వెళ్ళాము. అక్కడ పెద్ద వాటర్ ఫాల్ లా ఉంది. అక్కడ బండ మీద నేనేదో మునిలాగా కూర్చుంటే మా ఆయన వచ్చేదో దండం పెడతంటే ఒక స్టిల్. మధ్య ఫన్నీగా ఉంది, మీరు ట్రై చేయండి. అబ్బా వద్దులేండి, నన్ను నేను చూపించుకొని ఎక్కువ పొగుడుకోకూడదు వీడియోలో. కానీ అప్పుడు చూడండి ఎంతగా. ఇప్పుడు 2021 అంటే అమ్మో 4 years అయిపోయింది. 4 years దాకా ఇలా ఉండేదాన్ని. చూడండి అసలు ఎంత సన్నగా ఉండేదాన్ని. మా ఆయన మాత్రం ఇప్పటికి ఇంతే స్మార్ట్ గా, ఇంతే సైజ్ లో ఉంటారే బాబోయ్. ఆయన పక్కన ఉంటే నేనే లావుగా కనిపిస్తాను. సన్నబడతాయి అలా, ఆయన సన్నబడి చూపిస్తా. సో ఇవన్నీ మా ఫ్యామిలీ ఫొటోస్. అబ్బా ఇది కూడా ఎంత క్యూట్ గా ఉందో చూడండి, బాగుంది కదా. నా పెళ్లి ఆల్బమే చాలా నీట్ గా ప్రతిదీ, ఎక్కడ ఏది ఉండాలి ప్రతిదీ సెలెక్ట్ చేసుకొని చూపించాను కాబట్టి ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నా మీకు. ఫైనల్ ఫోటో టాటా బాయ్ బాయ్ చెప్పేసింది. ఇది కూడా నేను పెట్టమన్నా. ఇది అరకులో బ్యాక్ సైడ్ చూసింది అనమాట. సో ఫైనల్ ఫోటో ఇలా బ్యాక్ సైడ్ వెళ్ళిపోతున్నట్టు పెట్టండి అన్న పెట్టారు అదే. సో మీ అందరికి ఈ ఆల్బమ్ టూర్ నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు సంబంధించిన పెళ్లి జ్ఞాపకాలు ఏమున్నాయో అవి మీ పార్ట్నర్ తో షేర్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఆల్బమ్ రాని వాళ్ళు ఎవరైనా పార్ట్నర్స్ ఉంటే, అంటే ఈ వీడియో చూసింది ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, నెక్స్ట్ వాళ్ళ బర్త్డే అవనివ్వండి, ఎనీ స్పెషల్ ఈవెంట్ ఇది ట్రై చేయండి ఒక్కసారి. నేను చెప్తున్నా కదా ప్రీషియస్ వాల్యుబుల్ అని. మీరు గోల్డ్ కొని ఇచ్చినా కూడా అంత హ్యాపీ అయితే ఫీల్ అవ్వరు. మీరు మీ లైఫ్ లో జరిగిన బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్ని ఒక్క దగ్గర ఫ్రేమ్ చేసి ఈ విధంగా ఇస్తే ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు. అది నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అయినా ఇంకా ఆల్బమ్ ఎవరైతే చేయించుకోలేదో ఒకసారి కమెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఉంటారు. మాకు పెళ్ళైన తర్వాత 2.5 years వచ్చింది ఆల్బమ్.
సో చాలా మందికి ఎక్కువ సంవత్సరాలు పట్టి కూడా ఆల్బమ్ రాకుండా ఉండే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వండి. సో నా వీడియో మీకు బోర్ కొట్టించకుండా ఉందని నేను నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ. సో నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని లైక్ చేయండి అండ్ ఖచ్చితంగా నన్ను ఎంకరేజ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఇటువంటి పాజిటివ్ కంటెంట్ మీకు చాలా ఇస్తాను. సో సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.